నడవమన్న వారిని ఇప్పుడు నీళ్ళు లేవని వీళ్ళు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కానీ మధ్యలో ఉన్న మోషేని మీద సణుక్కోవడం ప్రారంభించారు. ఆల్రెడీ సణుక్కుని పండ్ల మధ్యలో మాంసం ఉండగానే చచ్చిపోయిన రోజులు మన వాళ్ళు చూశారు. దేవుడు సణుక్కోవడం ఇష్టం ఉండదని వారికి తెలుసు. కానీ మళ్ళా సణుకుతారండి. ఏం చేశారు? నీళ్ళు లేవు, మా పిల్లలు చచ్చిపోయేలా ఉన్నారు, మా గొడ్లు చచ్చిపోయేలా ఉన్నాయి, మేము చచ్చిపోయేలాగా ఉన్నాం, ఎందుకని మమ్మల్ని ఇలా చేస్తున్నావు మోషే అని మోషే మీద కోపం తెచ్చుకున్నారు. వాస్తవానికి మోషే ఆ ఐగుప్తు నుండి విడిపించినప్పుడు వాళ్ళ క్షేమం కోరి వారిని విడిపించడం జరిగింది. వాళ్ళ మంచితనాన్ని కోరి విడిపించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళకి విడిపించడం జరిగిందో అక్కడ జరిగింది జాగ్రత్తగా వారు విడిపించిన తర్వాత నీళ్ళు లేకపోతే కోపం చేసి కరెక్ట మేము మా పిల్లలు మా గుడ్డు అన్ని చచ్చిపోవాలని కోరుకుంటున్నావు మోషే అని అంటున్నప్పుడు ఆయన అంటారు, అయ్యా వాస్తవానికి ఎవరు కదలమంటే మీరు కదలేరు అని అక్కడ మాట్లాడతారు. ఆ మాట చూడండి. 4వ మాట చదువమ్మా, నువ్వు చదువురా. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోషే మీద అణుగుచూ ఎందుకు ఇది ఎందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి వచ్చి తీసుకుని వచ్చిద్దరని అనేది ఇలా చూడండి. అప్పుడు ఏమంటాడు మోషే చూడండి. అప్పుడు మోషే యెహోవా ఆ మాట చూద్దాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేం చేదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో నేను. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టినా నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టక ప్రజలు తాగుటకు దానిలో నుండి ఏమవుతుందంట? నీళ్లు బయలుదేరి. ఇలా చూడండి. వాస్తవానికి వీళ్ళు ఇశ్రాయేలు చేయవలసిన పని దేవుడు ఏమి ఆశపడ్డాడు తెలిసి వాళ్ళు వీళ్ళు వచ్చి అయ్యా మోషే మాకు దాహం వేస్తుంది, ఈ అరణ్యం చాలా పెద్దగా ఉంది, నువ్వు దేవుడికి మొరపెట్టి మాకు నీళ్ళు ఇమ్మని తప్ప అని అడగాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారట? మోషే మీద తిరుగుబాటు చేస్తారు.